ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఒక మ్యాజిక్గా మనం ఎక్స్పెరిమెంట్ చెప్పుకోవచ్చు. బాగా చూడండి, ఒక బాటిల్కి నేను ఒక పైప్ పెట్టాను, ఈ పొడుగున్న పైప్కి బెలూన్ పెట్టాను, ఈ ఎల్ షేప్ ఉన్న పైప్కి ఏం పెట్టలేదు. కానీ మీరు ఎల్ షేప్ ఉన్న పైప్ తోటి బ్లో చేసి బెలూన్ ఊదగలరా? బెలూన్ ఉప్పేటట్టు చేయగలరా? ఇది ఇంపాసిబుల్. కెన్ యూ బ్లో ద బెల్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ పైప్? అంటే మీరు ఈ పైప్ తీసుకొని, ఎందుకంటే ఈ పైప్కి నేను బెలూన్ పెట్టలేదు కానీ ఈ పైప్ పెట్టాను, కానీ ఈ పైప్ తోటి మనం బెలూన్ ఊదగాలి. సాధ్యమవుతుందా? కాదు. కానీ నేను చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. ఒకసారి చూడండి. చూశారు కదా, బెలూన్ అనేది కొంచెం ఉప్పడం జరిగింది. ఏం జరిగింది ఇక్కడ? ఒక మంచి మ్యాజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్గా. నేను దీంట్లో కనుక బెలూన్ ఊదినట్టయితే సన్నగా అయిపోయింది, అదే సగ్ చేసినట్టయితే బెలూన్ ఉబ్బింది. అంటే నేను ఈ సీసాలో ఉన్న గాలిని తీసేయటం వలన ఈ ఎక్కడైతే ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడినప్పుడు హై ప్రెజర్ ఉంటే గ్యాసెస్ లిక్విడ్స్ ఫ్లో అవుతాయని చెప్పాం కదా, ఇక్కడ లో ప్రెజర్ కావటం వల్ల ఏంది, గ్యాస్ అంతా దీంట్లో వెళ్ళిపోయి డైరెక్ట్ బెలూన్లోకి పోవటం వల్ల బెలూన్ ఉబ్బటం జరిగింది. అంటే ఇక్కడ దీని సూత్రం ఆధారంగా బెర్నౌల్లి బేస్ చేసుకొని ఎక్కడైతే లో ప్రెజర్ క్రియేట్ అవుతుందో అక్కడికి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ గ్యాసెస్ లిక్విడ్స్ ఫ్లో అవుతాయని చెప్పి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.